సార్ అసలు ఆరోగ్యం అంటే ఏంటి అని అడిగితే కనుక సో మీరు ఒక బుక్ రాయడం జరిగింది, మన ఆడియన్స్కి కూడా చూపిద్దాం. సో లివ్ లైక్ ఎన్ యానిమల్ అని చెప్పి సార్ ఒక బుక్ రాయడం జరిగింది. సో దీనిలో ఆరోగ్యం అంటే ఏంటి అని సార్ ఏం చెప్పారంటే మనకి ఇక్కడ 60% డైట్ అని చెప్పారు, 20% స్లీప్ అని చెప్పారు, 10% ఎక్సర్సైజ్ అని చెప్పారు, అలాగే 10% స్ట్రెస్ లెస్ లైఫ్ అని చెప్పారు. ఇక్కడ అధిక భాగం వచ్చేసరికి మనకి 60% డైట్కే ఉంది. అంటే డైట్కే మన నిజ జీవితంలో చాలా వరకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మన ఇండియన్స్ చూస్తున్నట్లయితే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ప్రేమికులు. రైస్ లేనిదే మన ప్లేట్ ఉండదు, చపాతీలు ఎక్కువ తింటాం. అసలు చాలా వరకు ఇండియన్స్ కార్బోహైడ్రేట్సే. ప్రోటీన్ అంటే మన వాళ్ళ దృష్టిలో ఒక 2 eggs ఉంటే చాలు, సర్లే అన్నంలో ఒక ఆమ్లెట్ నంచుకుని తింటే చాలు, చాలా వరకు భావన అదే ఉంటుంది. కొంతమంది డైలీ చికెన్ తీసుకుంటే డైలీ చికెన్ ఎలా తింటాం అలా ఎలా తింటారు అని చెప్పి, అంటే ప్రోటీన్కి అంత ఇంపార్టెన్స్ సాధారణంగా మన ఇండియన్స్ ఇవ్వరు. మేబీ ఇప్పుడు జెన్జీ జనరేషన్కి తెలుసో లేదో మనకు తెలియకపోవచ్చు, బట్ 60% డైట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనం హెల్దీగా ఉండాలంటే అసలు 3 పూట్ల మనం తినే ప్లేట్ అనేది ఏ విధంగా ఉండాలి సార్? పర్సంటేజ్ వైజ్గా మీరు వివరించండి ఒకసారి. ప్రపంచంలోనే ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అంటారు, రైట్? ఇండియాలో, సౌత్ ఇండియాలో ఉన్నన్ని డయాబెటిక్ కేసెస్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎందుకు మనము ప్రపంచంలోనే డయాబెటీస్లో నంబర్ 1 అయినామంటే మన దరిద్రమైన ప్లేట్ వల్లనే. మన ప్లేటే మన దరిద్రం అన్నమాట. సో అన్నాన్ని ఏమన్నా అంటే అందరికీ కోపాలు వస్తాయి, మళ్ళీ కోపం వస్తే రానియండి, ఏం చేద్దాం. ఆ అన్నం వల్లనే, ఆ రైస్ వల్లనే మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ. మనం ఉన్న ప్లేట్లో ఏముంటుంది? పొద్దున్న లేస్తాడు, ఇడ్లీలు అంటాడు, దోశలు అంటాడు, లేకపోతే బ్రెడ్ అంటాడు, జామ్, కొంచెం హైఫై అయితే బ్రెడ్ అంటారు, జామ్ అంటారు. పొద్దున్న లేసి ఫ్రూట్ జ్యూస్ అంటారు, పొద్దున్న లేసి ఇంకొకడు తేనె తీసుకుంటాను, నేను తేనె నిమ్మకాయ వేసుకుంటా, తేనె అనేది మళ్ళీ షుగరే. మనోళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, రాత్రి నిద్రలో మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, మిడ్ నైట్ స్నాక్లు అన్నీ కార్బోహైడ్రేటే తినడం అనమాట. సో ఎప్పుడైతే ఇంత కార్బోహైడ్రేట్ తింటున్నారో అందుకే మనకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మన ఫుడ్లో ఏముంటుంది? దోశ పిండి పదార్థమే, ఇడ్లీ పిండి పదార్థమే, చపాతీ పిండి పదార్థము ప్లస్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్. మీరు ఏ టిఫిన్ అన్నా తీసుకోండి పిండి పదార్థం, అంటే మొత్తం కార్బోహైడ్రేటే. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తారు? ఫుల్గా భోంచేస్తారు. పప్పన్నము, రసమన్నము, పెరుగన్నము, దాంట్లో మళ్ళీ ఒక మంచి మామిడి పండు, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్వీటు, కారం ఎక్కువ ఉంటుందని మళ్ళీ ఒక స్వీటు. సాయంత్రం ఏం చేస్తారు? మళ్ళీ రోడ్లో పోయి వాళ్ళు ఊరుకుంటారా? పునుగులు, బజ్జీలు, పావుబాజీలు. ఇది రాత్రి మళ్ళీ ఫుల్ భోజనం, ఫుల్ మీల్స్. రాత్రి కూడా అందులో ఒక్క ప్రోటీన్ కూడా లేదు, ఏముండదు. యాక్చువల్గా ఇంత కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్లే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ. మనకున్న ప్లేట్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మన ప్లేట్లోంచి అన్నం తీసి బయటపడేయాలి, మన ప్లేట్లోంచి స్వీటులు తీసి బయటపడేయాలి. అంటే కొంతమంది అసలు కంప్లీట్ కార్బ్స్ అనేవి జీరో చేయడం కూడా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు కార్బ్స్ అనేవి మన ఎనర్జీకి కావాలని కూడా అంటారు కదా, కంప్లీట్గా జీరో చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం అనమాట. మా ఫ్రెండ్స్ అంతా తాగుబోతులు బ్యాచ్. నేను ఒకడిని అడుగుతాను, అరే ఎప్పుడు వచ్చినా వాడు బీరే తాగుతాడు అనమాట. అరే బీర్ ఎందుకు తాగుతారు అంటే, మామ బీర్ మంచిది, బీర్లో అంత ప్యూర్ ఆల్కహాల్ ఉండదు, విస్కీనో వోడ్కానో తాగినాం అనుకో దాంట్లో ప్యూర్ ఆల్కహాల్ ఉంటుంది, బీర్ మంచిది అంటాడు. నేను విస్కీనో వోడ్కానో తాగేవాడిని అడుగుతారు, నువ్వు ఎందుకురా బీర్ తాగవు, విస్కీనో వోడ్కా తాగుతా అంటే, వోడ్కా చాలా మంచిది, మన రామ్ గోపాల్ వర్మ కూడా తాగుతాడు, వోడ్కాలో ప్యూరిఫైడ్, అసలు ఏమీ దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండవు, అది హెల్త్కు మంచిదని ఒకడు అంటాడు అనమాట. ఒకడు ఎవడి బ్రాండ్ వాడు పొగుడతాడు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆల్కహాల్కి ఒకడు అడిక్ట్ అయిపోయినాడు. వాడికి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి అది మంచిది ఇది మంచిది అని చెప్తాడనమాట. మన ఫుడ్ కూడా అంతే. మనం కార్బోహైడ్రేట్ అడిక్ట్ అయిపోయినాం. కార్బోహైడ్రేట్ తినకుంటే మంచిది కాదు, కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే, కార్బోహైడ్రేట్ కూడా మనకు ఎసెన్షియల్ న్యూట్రియంట్, ఇట్లాంటివన్నీ మాట్లాడతారనమాట. వైట్ రైస్ తినను నేను, బ్రౌన్ రైస్ తింటాను, నేను అన్నమే తినను, రాగి జావ తాగుతాను, అన్నీ కార్బోహైడ్రేటే. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే వీళ్ళు కార్బోహైడ్రేట్కి అడిక్ట్ అయిపోయారు. మీరు చెప్పిన పాయింట్కి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని 2 పాయింట్లు. ఒక మనిషికి కార్బోహైడ్రేట్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మన బాడీలో ఒక మెకానిజం ఉంది, దాన్ని ఏమంటామంటే గ్లూకోనియోజెనిసిస్ అంటాం. మనం ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. గ్లూకోనియోజెనిసిస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ని నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి తెచ్చుకోవడం అన్నమాట.
మీ బాడీలో ఫ్యాట్ ఉంది, కేజీలు ఫ్యాట్ ఉంది. ఒక మనిషి 60 కేజీలు ఉండాలి, మనిషి 100 కేజీలు ఉండాలి, 40 కేజీలు ఫ్యాట్ ఉంది. ఈ 40 కేజీల ఫ్యాట్ నుంచి కొంచెం ఫ్యాట్ తీసుకొని వాడు గ్లూకోజ్గా మార్చుకోగలడు. దట్ ఈస్ గ్లూకోనియోజెనిసిస్. ఇది ఫస్ట్ది. అంటే మీరు కార్బోహైడ్రేట్ 0 తిన్నా కూడా మీకు మీ బాడీ కావాల్సిన కార్బోహైడ్రేట్ని తయారు చేసుకొని బ్లడ్లో పెట్టుకోగలదు. అందుకు మీకు అసలు 0 కార్బో, అసలు కార్బే అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఏ ఫుడ్లో 0 కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది ఉండదు. మీట్ తీసుకోండి, మీట్లో కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది గ్లైకోజన్ రూపంలో, రైట్? అదేవిధంగా ఆకుకూరలు తీసుకోండి, అరౌండ్ 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. కాయగూరలు తీసుకోండి, అరౌండ్ 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీరు మజ్జిగ తాగండి, మజ్జిగలో కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. నట్స్ తీసుకోండి, నట్స్లో కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. బేసిక్గా ప్రపంచంలో కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ అంటూ లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఎవడన్నా సైంటిస్టు కనుక్కొని తిన్నా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫ్యాట్ ఉంది, మీ బాడీలో గ్లూకోనియోజెనిసిస్ అనే ఒక మెటబాలిక్ పాత్వే ఉంది. ఆ పాత్వేని యూజ్ చేసుకొని మీ బాడీ సచ్చినట్టు కార్బోహైడ్రేట్ని తయారు చేసుకుంటుంది. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కార్బోహైడ్రేట్ తినకపోతే ఏమీ కాదు, ఇంకా 100 రెట్లు మంచిది. కార్బోహైడ్రేట్ తినకపోతే ప్రాబ్లం అనేది ఒక కుంటి సాకు తప్పితే దాంట్లో ఎటువంటి నిజం అనేది లేదు. సార్, మరి ప్లేట్ అనేది ఏ విధంగా ఉండాలి? ప్రోటీన్ ఎంత క్వాంటిటీ ఉండాలి? ఫ్యాట్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ఏ విధంగా అలైన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ మన ఇండియన్ ప్లేట్లోంచి పిండి పదార్థం, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు, అండు కొర్రలు, బియ్యము, మొక్కజొన్న, ఏదైతే పిండి పదార్థం సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఉంటో దాన్ని తీసి డస్ట్బిన్లో వేయడం ఫస్ట్ పని. దాని బదులు ఏం రీప్లేస్ చేసుకోవాలంటే మంచిగా నాన్ వెజ్ తినండి, మంచిగా చికెన్ తినండి, మటన్ తినండి, బీఫ్ తినండి, పోర్క్ తినండి. ఇంకా చైనా వాళ్ళు తినేవి ఇంట్రెస్ట్ ఉంటే అవి తినండి, లేకపోతే ఇంకా కొరియన్స్ తినేవి ఇంట్రెస్ట్ ఉంటే అవి తినండి. అన్నీ తినచ్చు. ఫస్ట్ పిండి పదార్థాన్ని, స్వీట్ని తీసి పడేసి మిగిలిన ఆకుకూరలు, కాయగూరలు. ఇంకొకటి సింపుల్, ఆయిల్స్ కూడా omega-6 ఫ్యాటీ యాసిడ్ లేని ఆయిల్స్, అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే విత్తనాలతో తయారు చేస్తారో ఆయిల్స్, అవి కాకుండా వేరే ఆయిల్స్ వాడండి. గీ వాడండి, బటర్ వాడండి, ఆలివ్ ఆయిల్ వాడండి. ప్రపంచంలోనే బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్. దీంట్లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, చాలా హెల్దీ అన్నమాట. సో మన ఇండియన్ ప్లేట్లోంచి పిండి పదార్థము, స్వీటు, తేనె, బెల్లము, చక్కెరతో చేసినవి తీసి పడేస్తే దట్ ఈస్ ద హెల్దీ ప్లేట్. దీని బదులు ఏం పెట్టుకోవాలి అంటే మంచిగా పల్సస్ తినండి, పప్పు దినుసు, మొలకలు అంటారు చూసారా, మొలకలు బాగా తినండి. ఎక్కువ తినలేరు మొలకలు, కొన్ని వీలైనంత వరకు మొలకలు తినండి. దాని తర్వాత మీట్ తినండి, ఎగ్స్ తినండి, రోజుకి 5-6 ఎగ్స్ తినండి, ఏం ప్రాబ్లం లేదు, చాలా హెల్దీ. విత్ ఎల్లో తినండి, చాలా హెల్దీ. ఓకే, మంచిగా వెన్న తినండి, బాగా నెయ్యి తినండి. ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది అంటారు ఒక మనిషి? దేర్ ఈజ్ నో లిమిట్. మామూలుగా ఒక మనిషి మనం కనుక తీసుకుంటే నేను అట్లీస్ట్ 250 to 500 grams మీట్ తింటాను, ఎవ్రీడే తింటాను. అంత ఇప్పుడు జనాలకి ఏముంది అపోహ ఉందంటే అంత ప్రోటీన్ తింటే అది డైజెస్ట్ అవ్వదు కదా. అది కూడా ఎట్లా తయారయ్యారంటే జనాలు, సో మన దాంట్లో క్యాస్ట్ సిస్టము, రిలీజియన్ సిస్టము, డిఫరెంట్ సిస్టమ్లు ఉన్నాయి. ఒక్కొక్క క్యాస్ట్ వాడు ఒక్కొక్కటి తింటాడు. సో వాడు క్యాస్ట్ వాడు ఏం చెప్పుకుంటాడు, నేను నాన్ వెజ్జే తింటాను అంటే వాడు 10 సాకులు చెప్పుకుంటాడు నాన్ వెజ్ మంచిదనేదాన్ని. ఎవడైతే నాన్ వెజ్ ముట్టాడో వాడు 10 సాకులు చెప్తాడు అనమాట నాన్ వెజ్ చెడ్డదనేదాన్ని. దాంట్లో వచ్చినది ఇది తప్పితే మనం రోజుకి 1 kg నాన్ వెజ్ కూడా తిన్నా ఏమీ కాదు, కిడ్నీలు పోవు, ఏమీ పోవు. మీరు 2-3 kgs, 4 kg అంతా ఒక పులో, ఒక సింహమో తిన్నట్టు తింటే ప్రాబ్లం వస్తుంది తప్పితే మీరు తినే 250 grams, మీరు తినే 500 grams నాన్ వెజ్కి ఏ ప్రాబ్లం రాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అట్లీస్ట్ 250 grams to 500 grams మీట్ తింటాను ఎవ్రీడే. ఇది నేను ఇప్పటి నుంచి కాదు, 2012 నుంచి తింటున్నాను, నాకేం కాలేదు. మా ఫ్యామిలీలో ఏమీ కాదు. డైజెషన్ ఇష్యూస్ అనేది డిఫరెంట్ ఇష్యూ, అది ఎందుకు వస్తాయి అని చేస్తే అదొక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు మనం. దానికి ఈ ఎపిసోడ్కి ఏం డిఫరెన్స్, మీరు తినే కార్బోహైడ్రేటే, మీరు తినే ప్రాసెస్డ్ ఫుడ్డే. మీరు అసలు మీ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వకుండా 24 గంటలు తినడం వల్లనే వస్తుంది. 24 గంటలు తినద్దంటే దానికి ఎవడు ఇంపార్టెన్స్ ఇయ్యడు, తింటూనే ఉంటారు. అప్పుడు వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గుర్తురావు. సో ఆ రిలీజియన్ని బట్టి, క్యాస్ట్ని బట్టి మన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అంతే తప్పితే మీట్ తినకూడదు అనే దాంట్లో ఎటువంటి నిజము లేదు. మీట్ చాలా మంచిది, ప్రతి ఒక్కరూ మీట్ తినాలి. సో మన ఇండియన్ ప్లేట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.